రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. గత 3 నెలల్లో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 106 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశారు. మొత్తం విలువ సుమారు 16 లక్షల. ఎస్పీ సూచన: మొబైల్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ లేదా దగ్గర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మొబైల్ దొంగతనంపై కఠిన చర్యలు తీసుకుంటామని, పాత సెకండ్ హ్యాండ్ ఫోన్లు అప్రమత్తంగా కొనాలని, వ్యక్తిగత ఫోన్లు జాగ్రత్తగా ఉంచాలని చెప్పారు. ఐటీ కోర్ పోలీసులు ఆధునిక సాంకేతికతతో ఫోన్లను రికవరీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సిఐలు, పోలీసు సిబ్బంది, బాధితులు పాల్గొన్నారు. తెలంగాణ పోలీసులో ఈ ఒక యాప్ ఉంది. అలాగే వాడి చాలామందికి వివిధ జిల్లాలో కూడా చేస్తున్నారు. అలర్ట్గా పోయింది అని వదిలేయకుండా వాళ్ళు కష్టపడి అది ట్రాక్ చేసి, దీంట్లో కొన్ని మన జిల్లా లోపల ఉంటుంది, కొన్ని జిల్లా బయట ఉంటుంది, విత్ ఇన్ ది స్టేట్, అలాగే కొన్ని అవుట్ సైడ్ ది స్టేట్ కూడా ఉంటాయి. సో దానికి ప్రాపర్ టీమ్ని తయారు చేసి మన డివైఎస్పీ, డీసీఆర్పీ, అలాగే ఎస్డిపిఓ, నారాయణపేట ఇద్దరు ఆధ్వర్యంలో ఆల్ ఓవర్ టీమ్స్, సపరేట్ టీమ్స్ వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ఈరోజు మనం ఓనర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇలా